ముగ్గురు మైనర్లను పైశాచికులను చేసింది. ఆ వయసులోనే కామంతో కళ్ళు మూసుకుపోయిన వాళ్ళు కన్న తల్లినే కడ తీర్చడాన్ని చూసి యావత్ సమాజం నివ్వెరపోతుంది. కరుడుగట్టిన నేరగాళ్లు హత్య చేసినట్టు తల్లినే పక్కా ప్లాన్తో 16 ఏళ్ల బాలిక ప్రియుడి తమ్ముడితో కలిసి అత్యంత కిరాతకంగా హతమార్చింది. చదువు పక్కన పడేసి ప్రేమ పేరుతో అడ్డదారి తొక్కిన కూతుర్ని మందలించడమే ఆ తల్లి పాలిట శాపంగా మారిందా? ఆ ఘటన తర్వాత తల్లిదండ్రులు పిల్లల మధ్య సంబంధంలో ఎంత క్రూరత్వం కూడా ఉందని సమాజం తల దించుకోవాల్సిన పరిస్థితి దాపరించిందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే అంజలికి ఇద్దరు కూతుళ్లు. చాకలి ఐలమ్మ మునిమనవరాలైన అంజలి మహిళా మండలిలో పనిచేస్తూ ఇద్దరు పిల్లల్ని పోషించుకుంటోంది. అయితే 10వ తరగతి చదువుతున్న ఆమె చిన్న కూతురుకు నల్గొండ జిల్లాకు చెందిన ఇంటర్మీడియట్ చదువుతున్న శివ అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్త ఇద్దరి మధ్య ప్రేమగా మారింది. ఈ నెల 19న శివతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది ఆ బాలిక. కుమార్తె కనిపించడం లేదని బాలిక తల్లి అంజలి జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అంజలి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు దర్యాప్తును చేపట్టారు. ఈ నెల 20న బాలికతో పాటు ఆమె ప్రియుడు శివ ఆచూకీ తెలుసుకుని వారిని జీడిమెట్ల పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. బాలికను ఆమె తల్లి అంజలికి అప్పగించారు పోలీసులు. పదవ తరగతికే ప్రేమ వ్యవహారం ఏంటని అంజలి ఆమె కూతురును మందలించింది. దీంతో ప్రేమ వ్యవహారంలో తల్లి కూతురుల మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. తల్లి అంజలి మందలించిందని కోపంతో ఆమెను చంపాలని ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది ఆ బాలిక. ఈ నెల 23న నల్గొండలో ఉన్న శివాకు ఫోన్ చేసింది ఆ బాలిక. తల్లి అంజలిని చంపుతామని శివాను పురమాయించింది. దీంతో శివ తన తమ్ముణ్ణి వెంట పెట్టుకుని అంజలి ఇంటికి వెళ్లాడు. ముగ్గురూ కలిసి అంజలి గొంతు పిసికి తలపై రాడ్తో కొట్టి ఆమెను కిరాతకంగా హత్య చేశారు. నా చెల్లెకి ఏం తెలియదు. నా చెల్లె కళాశారలో జాబ్ చేస్తుంది. ఇక్కడే షాపూర్ కళావతి నగర్లో ఉండబట్టి 15 సంవత్సరాలు. అది ఇక్కడ అందరు లీడర్లతోని అందరితోని మంచిగానే ఉంటది. దాని బిడ్డకు ఇన్స్టాగ్రామ్ లో శివ అనేటోడు పరిచయం అయిందంట. అది ఒక 5 days కింద లేచిపోయింది. 5 days కింద లేచిపోతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిందంట. మరి వాళ్ళని ఎట్లా ఇడిచిపెట్టిలో నాకు తెలియదు సార్. వాళ్ళు లోపలనే ఉండే. వాడు ఎట్లా బయటకు వచ్చిందో తెలియదు. మా అమ్మ ఇంట్లో పూజ చేస్తాంది రమ్మని బిడ్డ పిలిచిందంట. వెనకాలకెళ్ళి చెల్లె పూజ చేస్తాండి. వెనకాలకెళ్ళి తన చున్ని తీసుకొచ్చే వెనకాలకెళ్ళి వేసి గుద్ది చంపేసిల్ సార్. చంపిన తర్వాత నా చెల్లె చావలేదంట. కొనూపిరితో కొట్టుకుంటా అంటే మళ్ళీ పిలిచిందంట. వాడు పోయిన తర్వాత రా మా అమ్మ చచ్చిపోలేదు, చంపేసినాక మనం ఇద్దరం వెళ్ళిపోదాం రమ్మంటే వాడు మళ్ళీ వచ్చి సుత్తె కొట్టే సుత్తతోని కంతలు ముక్కులు కొట్టి ఇవన్నీ గట్టిగా విసికేసి ఇట్లా ఊరేసి కడుపులంతా గుద్దేసి చంపింది సార్. నా చెల్లె ముక్కు నుంచి బ్లడ్, నోటి నుంచి బ్లడ్. ఇల్లంతా పెలుగులాట చేసింది. వాళ్ళిద్దరితో మస్తు కొట్లాడింది నా చెల్లె బ్రతకడానికి. కానీ అవ్వలేదు. నా చెల్లె పెద్ద బిడ్డ చేసింది సార్. దాని వల్ల లవర్ చేసిండు సార్ శివ అనేటోడు. ఇంత దారుణమా, ఇంత మోసమా, ఇది అన్యాయము. న్యాయం కావాలి సార్ మా చెల్లెకు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించి హత్య ఘటనపై క్షుణ్ణంగా దర్యాప్తు చేశారు. అంజలి కూతురు తన ప్రియుడు శివ అతని తమ్ముడితో కలిసి ఈ మర్డర్ చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాంధీ ఆసుపత్రికి తరలించారు. గత రాత్రి నైట్ 11:30కి జీడిమెట్ల పోలీస్ స్టేషన్కి ఒక సమాచారం వచ్చింది. ఒక స్త్రీ హత్య గురైందనే సమాచారం వచ్చింది. దాంతో ఇమీడియట్ గా SHO జీడిమెట్ల అండ్ స్టాఫ్ వచ్చి పరిశీలించగా 39 సంవత్సరాల వయసున్న అంజలి అనే మహిళ చనిపోయి కనిపించింది. తర్వాత ఆ మృతికి సంబంధించిన కారణాలు మా సిబ్బంది ఇన్వెస్టిగేట్ చేయగా ఆరా తీయగా తెలిసింది ఏంటంటే ఈవిడికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఒక కూతురు వయసు 16 సంవత్సరాలు. ఆ అమ్మాయి పేరు తేజశ్రీ. ఆ అమ్మాయి ఈ నెల 19వ తారీఖు ఒక లవ్ అఫైర్ తోటి ఒక వ్యక్తితో వెళ్ళిపోవడం జరిగింది. వెంటనే ఆ తల్లి వచ్చి కంప్లైంట్ చేసింది. వెంటనే ఆ అమ్మాయిని మళ్ళీ 20వ తారీఖే మా జీడిమెట్ల పోలీసు వారు అమ్మాయిని ఆ వ్యక్తిని కనిపెట్టి ఇమీడియట్గా ఆ అమ్మాయిని ఆ తల్లికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది.
ఆ తర్వాత తల్లి బిడ్డకి ఇద్దరికి ఆ విషయంలో మనస్పర్ధలు వచ్చినాయి. ఆ అమ్మాయి తేజశ్రీ ఎవరైతే ఉందో ఆ అమ్మాయి తల్లిని ఎట్లాగైనా అడ్డు తొలగించుకోవాల్సిందే, నేను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే అని చెప్పేసి ఆ శివాని పిలిచి తన తల్లిని హత్య చేయవలసిందిగా పురికొల్పింది. దాంతో శివ వచ్చి యశ్వంత్ అనే వాళ్ళ తమ్ముడిని కూడా తీసుకొని వచ్చి వాళ్ళిద్దరూ కలిసి ఈవిడ్ని చున్నీతోటి గొంతుకి బిగించి చంపడం జరిగింది. ఇది రాత్రి 7:30కి జరిగింది. వెంటనే మాకు 11:30కి సమాచారం రాగానే ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ కూడా చేసినాము.